భారతదేశానికి జాక్పాట్ తగిలింది. అండమాన్ నికోబార్ దీవుల్లో సముద్ర గర్భంలో భారీగా చమురు నిక్షేపాలను కేంద్ర ప్రభుత్వం కనుగొంది. అక్కడ 1160 బిలియన్ బ్యారెళ్ల నిల్వలు ఉన్నట్లు గుర్తించగా 2000 ఏళ్ల వరకు దేశానికి ఇంధన కొరత ఉండదని స్వయంగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకటించారు. అక్కడ ఉన్న చమురును వెలికితీస్తే ఇకపై 85% దిగుమతులు తగ్గిపోతాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఇంధనం కోసం భారత్ ఇతర దేశాల మీద ఆధారపడుతూ వస్తోంది. ఏటా 11 లక్షల కోట్ల విలువైన చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. భారత్ జాక్పాట్ కొట్టింది. అవును, నిజమే. ఇప్పుడు ప్రపంచ దేశాలంతటా ఇదే చర్చ జరుగుతోంది. సహజంగా చమురు నిక్షేపాలు అరుదుగా బయటపడుతూ ఉంటాయి. అది కూడా తవ్వితే ఖర్చు తప్ప లాభాలు ఉండని పరిస్థితులే ఉంటాయి. కానీ భారత్లో వెలుగు చూసిన నిక్షేపాల నిల్వలు చూస్తే కళ్ళు బయలు కమ్ముతాయి. ఏకంగా 2000 ఏళ్ల పాటు ఇండియా అవసరాలకు తగినంత నిల్వలు అక్కడ ఉన్నట్లు స్వయంగా కేంద్ర పెట్రోలియం సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి చెప్పటం గమనార్హం. అండమాన్ నికోబార్ దీవుల్లో చమురు నిక్షేపాలు ఉన్నాయని 1970-80 ప్రాంతంలోనే వార్తలు వచ్చాయి. అయితే సముద్రంలోనూ అందులోనూ అత్యంత అరుదైన ఖగోళ పరిస్థితులు ఉన్న అండమాన్ దీవుల్లో చమురు కోసం వెతకటం అసాధ్యమని ఆ తర్వాత ఏర్పడిన ప్రభుత్వాలు వదిలేశాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆయిల్ రిఫైనరీలో ఇండియాలో ఎన్నో దేశాల కంటే ముందుండటం, మన దేశంలోనూ ఆయిల్ రంగంలో తలలు పండిన కార్పొరేట్ కంపెనీలు కూడా ఉండటంతో కొంతకాలంగా అండమాన్ భారీగా తవ్వకాలు చేపట్టాయి. అందులో వచ్చిన చమురును విశ్లేషించగా అండమాన్లో భారీ నిక్షేపాలు ఉన్నాయన్న అనుమానాలు నిజమయ్యాయి. ఇది గయానాలోని చమురు నిక్షేపాలకు సమాన స్థాయిలో ఉంటుందని, పైగా దీన్ని వెలికి తీసేందుకు ప్రైవేట్ సంస్థలను కూడా భాగస్వామ్యం చేసుకునే ఉద్దేశం ఉందని హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఇప్పటికే మన దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలైన భారత్, HP, ఇండియన్ ఆయిల్ కంపెనీలు చమురు తవ్వకాలు, నిర్వహణ, సరఫరా బాధ్యతలు చూస్తుండగా ఈ రంగంలో రిలయన్స్, నయారా వంటి కంపెనీలు కొంతకాలంగా ముందంజలో ఉన్నాయి. కేంద్ర మంత్రి చెప్పిన వివరాల ప్రకారం ప్రైవేటు కంపెనీల సాయంతో చమురు తవ్వే విషయాన్ని పరిశీలిస్తున్నారంటే అండమాన్ నిక్షేపాలను రిలయన్స్, నయారా వంటి కంపెనీలతో పంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి చెప్పిన వివరాల ప్రకారం అండమాన్లో 1160 బిలియన్ బ్యారెళ్ల చమురు నిక్షేపాలు ఉన్నాయి. ప్రపంచంలో అత్యధిక భారీ నిల్వలు సౌదీ అరేబియాలో ఉన్నాయి. అక్కడ 24,000 బిలియన్ బ్యారెళ్ల చమురుండగా ఈ కొత్త చమురు నిక్షేపాలు చిక్కితే ప్రపంచంలో 20వ అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశాల్లో భారత్ కూడా చేరే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం భారత్లో రోజువారీగా 5 మిలియన్ బ్యారెళ్ల చమురు వినియోగమవుతోంది. ఈ లెక్కన చూసుకుంటే మొత్తం చమురును 6,000 ఏళ్ల పాటు వాడుకోవచ్చు. కానీ చమురు నిక్షేపాల వెలికితీత అక్కడ ఉన్న నిల్వ నుంచి కనిష్టంగా 20%, గరిష్టంగా 40% మాత్రమే వెలికి తీయవచ్చు. ఆ లెక్కన 30% చమురు వెలికితీసినా భారత్లో నేడు ఉన్న అవసరాలను పరిగణలోకి తీసుకుంటే వచ్చే 2000 ఏళ్ల వరకు పెట్రోల్, డీజిల్ వాడుకోవచ్చు. స్వయంగా కేంద్ర మంత్రి ఇదే విషయమై మాట్లాడుతూ భారత్ చమురు దిగుమతులు 85% తగ్గిపోతాయని అన్నారు. అంటే మనం రోజుకు 5 మిలియన్ బ్యారెళ్లను దిగుమతి చేసుకుంటే ఏడాదికి 1825 బిలియన్ బ్యారెళ్లు. ఇప్పుడు ఒక్కో బ్యారెల్కు దాదాపు 6,000 ధర పలుకుతోంది. ఈ లెక్కన మనం దాదాపు 11 లక్షల కోట్లు ఏటా చమురు కొనుగోలు ఖర్చు చేస్తున్నాం. ఇప్పుడు అండమాన్లో చమురు వెలికి తీస్తే కేవలం 15% మాత్రమే కొనుగోలు చేస్తాం. అది కూడా ఇంజిన్ ఆయిల్, ఇతరత్రా అవసరాలకు. ఆ 15%కి మనం ఏటా 1.75 లక్షల కోట్లు ఖర్చు చేస్తే సరిపోతుంది. అంటే నికరంగా ఏటా 9 లక్షల కోట్లు మనకు ఆదా అవుతాయి. పైగా మనం ఇతర దేశాలకు ఎగుమతి కూడా చేసే అవకాశం దక్కుతుంది.